పద్మాలు. పద్మ పురస్కార గ్రహీత భారత హాకీ ఛాంపియన్ శ్రీ నందనూరి ముఖేష్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త స్పోర్ట్స్ జర్నలిస్ట్ శ్రీ సుధీర్ మహావాది. ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలందరికీ స్వాగతం. 75 years వజ్రోత్సవాలు మనం జరుపుకుంటూనే ఉన్నాం. అండ్ దీంట్లో భాగంగా చాలామందిని పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఈరోజు మనతోటి ఒక లెజెండరీ హాకీ ప్లేయర్, 3 times రిప్రజెంట్ చేశాడు భారత్ తరఫున ఒలింపిక్స్లో. 92 బార్సిలోనా తన యొక్క ఫస్ట్ ఒలింపిక్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 96 అట్లాంటా అండ్ 2000 సిడ్నీ. ఈ 3 ఒలింపిక్స్లో ఇండియా తరఫున రిప్రజెంట్ చేసినటువంటి ఒక లెజెండరీ హాకీ ప్లేయర్ మనతోటి ముఖేష్ గారు ఉన్నారు. అఫ్కోర్స్ అతను పద్మశ్రీ గ్రహీత కూడా, అర్జున అవార్డు గ్రహీత కూడా. మన స్టూడియోకి రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్వాగతం ముఖేష్ గారు. మీ ఇంట్రడక్షన్ అవసరం లేదు హాకీలో, బికాస్ 92 ఫస్ట్ ఒలింపిక్స్లోనే ఎవ్రీబడి నోస్ బార్సిలోనాలో జరిగినప్పుడు మీరు 4 goals సాధించారు. తర్వాత 96లో 2 goals ఉన్నాయి. 2000 సిడ్నీలో కూడా మీరు గోల్స్ సాధించారు. బట్ మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది హాకీలోకి రావడానికి? యాక్చువల్లీ బార్న్ ఇన్ హైదరాబాద్ సిక్ విలేజ్లో మీరు జన్మించారు. సో మీ హాకీలో మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే సుధీర్ భాయ్, నువ్వు అన్నావు కదా సిడ్నీలో 2 goals, ఒకటి వరల్డ్ రికార్డ్ కూడా ఉంది అగైన్స్ట్ ఆస్ట్రేలియా. అంటే అది 32 secondsలో నేను స్కోర్ చేశాను. ఇంకా అదే కాకుండా ఐ బిలాంగ్స్ టు ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దాని తర్వాత ఫాదర్ ఈజ్ ఏ హాకీ ప్లేయర్. ఎందుకంటే వేరే ఐ బోర్న్ అండ్ బాట్ ఎక్కడ నేను పుట్టాను, సిక్ విలేజ్ అండ్ మట్ఫోర్ట్ అనే ఏరియాలో, అక్కడ ఎక్కువ హాకీ ఉండేది. ఎందుకంటే అప్పుడు నేను చిన్నప్పుడు ఒక 25-30 years బ్యాక్ మనం వెళ్తే కొన్ని విలేజెస్ ఉన్నాయి, అది హాకీ. ఇంకా మీరు మారట్పల్లికి వస్తే బేస్బాల్, ఇంకా దాంతో మన తిరుమలగిరి వెళ్తే ఫుట్బాల్. మన అమూల్ రాజ్ కూడా వరల్డ్ కప్ క్యాప్టెన్ కూడా ఉన్నాడు ఫుట్బాల్లో. అట్లాంటి కొన్ని ఉన్నాయి అనమాట. మనం ఎక్కడ పుట్టి పెరుగుతామో ఆ ఏరియా మనం ఆ స్పోర్ట్స్ తీసుకుంటాం. అట్లా స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కడ నేను పుట్టి పెరిగిన ఏరియా కూడా మట్ఫోర్ట్, అందులో హాకీ టీం చాలామంది ఉండేది. నేను చిన్నప్పుడు ఆడేటప్పుడు రైల్వేస్ ఇంకా ఎస్బీఐలో పనిచేసేవారు అనమాట. అందరు నేషనల్ ప్లేయర్సే, ఎందుకు మన స్టేట్కి రిప్రజెంట్ చేసే టాప్ ప్లేయర్సే. అది చూసి నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దాని తర్వాత మా క్లబ్ ఎక్కడైనా సౌత్లో పోయిందంటే కార్నేషన్ క్లబ్ కంపల్సరీ ఫైనల్స్ ఆడతాము, గెలిచేది ఉండే అనమాట. అంటే టాప్ టీం ఉండే మా కార్నేషన్. మీ బ్రదర్స్తో కలిసి కూడా హాకీ ఆడేదా? బ్రదర్స్తో చిన్న బ్రదర్ ఆడాడు. నా తర్వాత నేను ఇండియా రిప్రజెంట్ చేసిన తర్వాత అప్పుడు అతను స్టేట్ ఆడి ఇంకా జూనియర్ ఇండియా క్యాంప్కి వెళ్ళేసి ఇప్పుడు ఆయన కూడా ఎయిర్ ఇండియా ఎంప్లాయీగా ఉన్నారన్నమాట. అఫ్కోర్స్ వీ టాక్ అబౌట్ మీ ఇంటర్నేషనల్ జూనియర్ వరల్డ్ కప్ తోటి ఎలా స్టార్ట్ అయింది, మీరు పాకిస్తాన్ తోటి ఎలా గోల్స్ చేసి రికగ్నిషన్ సంపాదించారు, దాని విషయం మనం మాట్లాడుకున్నాం. దానికంటే ముందు మీ జూనియర్ నేషనల్స్ ఎక్కడ ఫస్ట్ టైం ఆడారు? అండ్ అప్పుడు 2 teams కలిసి, అంటే అప్పుడు తెలంగాణ సెపరేట్ లేకముందు ఆంధ్రప్రదేశ్ తరఫున రిప్రజెంట్ చేసేది. సో ఒక్కసారి టేక్ us బ్యాక్. అంటే నేను ఏజ్ ఆఫ్ 17లో మన స్టేట్కి సీనియర్స్ ఆడేవాడిని అనమాట. ఎందుకంటే ఆపర్చునిటీస్ నాకు దొరికింది. దాని తర్వాత నేను ఇక్కడ జూనియర్ నేషనల్స్ ఒకసారి జమ్మూ కాశ్మీర్ వెళ్ళామన్నమాట. జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఇండియా క్యాంప్ నాకు అవకాశం దొరికిందనమాట. 1988లో జనవరి ఫిబ్రవరిలో నేను ఇండియన్ క్యాంప్లో స్టాండ్ బై ఉండేసరికి అప్పుడు 1998లో వరల్డ్ కప్ ఉండేదన్నమాట. ఉంటే 33 ప్రాబుల్స్లో 2-3 సీనియర్ ప్లేయర్స్ రానందుకు నాకు స్టాండ్ బైకి అవకాశం ఇచ్చారు. చాలామంది అంటారు లక్ లేదు, కష్టపడాలంటే ప్రతి ఒడు కష్టపడతాడు. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ అందరు కష్టపడతారు, కానీ అందులో మీకు లక్ లేకపోతే మీరు సక్సెస్ కాలేరు. అది లక్ నాకు ఎట్లొచ్చింది, మా తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ వల్ల నాకు లక్ వచ్చింది. దాని తర్వాత నేను ఎక్కడ క్యాంప్ చేశానో అందులో సీనియర్ ప్లేయర్స్కి జూనియర్ వరల్డ్ కప్ 88లో ఓవరేజ్ అయిపోతున్నారు అనమాట. నాకు ఆపర్చునిటీ దొరికింది డైరెక్ట్ వరల్డ్ కప్ ఆడాడు. యాక్చువల్ వరల్డ్ కప్ ఆడాలంటే మినిమం ఇక్కడ టెస్ట్ మ్యాచెస్ అన్న ఆడాలి జూనియర్స్. అదేం ఆడకుండా నాకు అవకాశం దొరికింది. ఆ రైట్ అవుట్ కూడా సుబత్ కండకర్ అని యూపీ అతను ఉండేవాడు. అతన్ని ఏజ్ అయిపోయింది అనమాట, 24 or 25 అయ్యేసరికి నాకు ఏజ్ ఆఫ్ 18లో జూనియర్ వరల్డ్ కప్ నాకు అవకాశం దొరికింది. అందులో పాకిస్తాన్ అగైన్స్ట్, అంటే అప్పుడు 1988 ఒలింపిక్స్ ఫుల్ టీం వెళ్తుండే. దానికి కోచ్ గోవింద, ఎంపీ గణేష్ ఉండేవారు. మ్యాచ్ వచ్చేసరికి వాళ్ళు ఒలింపిక్స్ పోయే ముందు ఒక 3-4 days తర్వాత ఇండియా పాకిస్తాన్ అనేసి శివాజీ స్టేడియంలో వచ్చి చూసే 25,000 కెపాసిటీ ఫుల్ ప్యాక్డ్. అందులో కూడా నాకు లక్, చిన్న సింపుల్గా ఆడాను. ఇంకా ఒక త్రూ బాల్ నాకు ఆతిఫ్ ఇద్రిస్ లెఫ్ట్ నుంచి నాకు క్రాస్ లైట్గా కొట్టాడు అనమాట. టాప్ ఆఫ్ డి మీద కొట్టేసరికి నేను ఉరికాను. నాకు ఎప్పుడు ఆస్ట్రోటఫ్లో అవకాశంలో ఓన్లీ దట్ ఈస్ ద 4th match, ఇండియా పాకిస్తాన్ ఇస్ ద 4th match. పోయి ఉరికేసరికి గోల్ కీపర్ కూడా రష్ అయ్యి వస్తున్నాడు. నేను ఉరికాను, జారి పడిపోయాను అనమాట. నాకు డైయింగ్స్ ఎప్పుడు రాదు. అది ఎట్లా అయిపోయిందంటే నేనేదో డై కొట్టి గోల్ కొట్టినట్టు అయిపోయింది అనమాట. అతను గోల్ కీపర్ రాంగ్ ఫుట్ రావడం, నేను చేయడం. ఫస్ట్ టైం నాకు హెడ్లైన్స్లో ఇండియా
ముఖేష్ కుమార్ అనే రికగ్నైజేషన్ ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు ప్రతి మనిషికి స్పోర్ట్స్ పర్సన్ క్రికెట్ అయినా హాకీ అయినా దాని మీద మనం ఒక హీరో అయిపోయినామంటే మనకి ఒక రికగ్నైజేషన్ దొరుకుతుంది. అక్కడ నుంచి సడన్లీ ఇంటూ ద లైమ్ లైట్. అది జారిపడినందుకు గోల్ అయిపోయింది 1 గోల్తో పాకిస్తాన్ గోల్. అప్పటి నుంచి కోచెస్ డిసైడ్ చేసినాడు ఏ ఒలింపిక్ కే బాద్ ఇండియన్ టీంకు రైట్ అవుట్ ఎవరు లేరు. మళ్ళీ ఎంపీ గణేష్ గోవింద్ అన్నాడు, అరే ఏ సౌత్ కా ఆద్మీ హే, ఇటు సౌత్ అతను ఒలింపిక్స్ పోయి వచ్చాగానే వీ హ్యావ్ టు టేక్ హిమ్. నేను పోయేసి ఇది వరల్డ్ కప్ ఆడి అవ్వగానే 1 మంత్ వీళ్ళు పోయేసి వచ్చినారు. 20 days తర్వాత నా కాల్ లెటర్ వచ్చింది, యూ హ్యావ్ టు జాయిన్ సీనియర్ ఇండియన్ క్యాంప్లో. అరే స్టన్ సీనియర్ ఇండియన్ క్యాంప్. ఫస్ట్ టైం మనకు ఓన్లీ 5 మ్యాచెస్ ఎక్స్పీరియన్స్, అందులో మనకు బ్రాంజ్ మెడల్ వచ్చింది అనమాట వరల్డ్ కప్లో. అండ్ అలా కాకుండా ముఖేష్ జీ ఇప్పుడు ఆ టైంలో ముఖ్యంగా ఇప్పుడు ఎలానైతే ఇండియన్ క్రికెట్ టీంలో స్థానం సంపాదించాలంటే ఎంత కష్టపడాలో, టాలెంట్ ఉన్నా కానీ సరిపోవడం లేదు. బికాస్ ఆపర్చునిటీస్ చాలా చాలా కష్టంగా వస్తున్నాయి, బికాస్ అంత టఫ్గా ఉంది టీం. అండ్ 1990s అఫ్కోర్స్ 80 గోల్డ్ మెడల్ తర్వాత కొంచెం మనం యూనో డౌన్ఫాల్ కూడా చూసాం హాకీలో. అంటే మెయిన్ థింగ్ ఇస్ అంటే నేను ఫెడరేషన్ గురించి చెప్తాను. మనం 80s తర్వాత మన దగ్గర అందరు టాప్ ప్లేయర్స్ ఉండే అండి 80s దాకా. ఎందుకంటే నేను చాలామంది సీనియర్స్తో డిస్కస్ చేశాను, వీళ్ళతో చాలామందితో కోచెస్తో డిస్కస్ చేస్తే ముఖేష్ ఫెడరేషన్ ఏం చేసిందంటే 80sలో మన గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఏ ఫెడరేషన్ అయినా సెకండ్ స్ట్రింగ్ చేసుకొని పెట్టాలండి. జూనియర్ వరల్డ్ కప్ని ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటే ఎవరు రిటైర్డ్ అవుతున్నారు ఆ ప్లేస్లో ఎవరు జూనియర్ వరల్డ్ కప్లో జూనియర్ ప్లేయర్స్ ఉన్నారని అట్లాంటి సెకండ్ స్ట్రింగ్ మనం ఎప్పుడు చేయలేదండి. ఎందుకంటే ఒక్కొక్క పొజిషన్లో 5 మంది ఉండేయండి మనకి టాప్ ప్లేయర్స్ అప్పుడు 80s నుంచి. అప్పుడు మనం ఫెడరేషన్ ప్రాపర్ ప్లానింగ్స్ లేనందుకు మనం 80s నుంచి దిగజారినామండి. మళ్ళీ 85 నుండి ఇప్పుడు మీలాంటి ప్లేయర్స్ రావడంతో మళ్ళీ పుంజుకుంది హాకీ. 90sలో అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. హౌ డిఫికల్ట్ అంటే గెటింగ్ ఇన్ టు ది ఇండియన్ టీమ్ అప్పుడు ఎంత కష్టంగా ఉండేది. పర్గత్ సింగ్, మీరు, ధనరాజ్ పిల్లే, సోమయ్య, ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టైమ్ యాక్చువల్లీ. ఒకసారి ఎలా ఉండేది అక్కడ? నేనైతే అందరు కష్టపడినారు. మా హాస్టల్ నాకు గురువు గారు అభర్ణం గారు ఉండేయండి ఇక్కడ లాల్బోత్ స్టేడియంలో హాస్టల్లో. నేను 2 years ఉండేవాడిని. నాకు ఒక్కటే చెప్పిండు, ముఖేష్ నీ దగ్గర స్పీడ్ లేదు, ఎందుకు షిఫ్ట్ చేయను నీ పొజిషన్ని ఫార్వర్డ్ నుంచి ఆఫ్. నాకు ఆ చిన్నతనంలో ఏజ్ ఆఫ్ 16లో నేను హాస్టల్లో వెళ్ళాను. ఏజ్ ఆఫ్ 16లో అరే కోచ్ అంటే ఇక నేను అరే నాకు ఒకటి వచ్చింది, కమెంట్ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇక నేనేం చేసినాను, అరే యార్ స్పీడ్ ఎందుకు లేదని తెల్లారుజామున నేను లాల్బోత్ స్టేడియం క్రికెట్ పిచ్ ఉండేది లాల్బోత్ స్టేడియం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఆ క్రికెట్ పిచ్లో లైట్ వేసేది. ఇక లేచి ఆ గోడ నేను ఒక మెస్సుది ఉంది, గోడ మెస్ దర్వాజా ఓపెన్ చేసి గోడ దుంకి డైలీ నేను 15-20 స్ప్రింట్స్ కొట్టేవాడిని. ఒకరోజు స్ప్రింట్ కొట్టేవాడిని. ఒకరోజు నా దగ్గర సైకిల్ ఉండేది. నేను ఇప్పుడు రిట్స్ హోటల్ది అప్ హిల్ ఉంది కదా ఇక్కడ, ఈ అప్ హిల్లో పోయేవాడిని. ఒకరోజు అక్కడ స్ట్రెంథనింగ్ మన థైలో బాడీలో ఇది గ్రాయిన్స్లో మన బ్యాక్లో స్ట్రెంగ్త్ ఉండాలనేసి సైక్లింగ్ కొట్టేవాడిని. ఒక 10 sprints కొట్టేవాడిని అప్ టు రిట్స్ హోటల్ దాకా. ఒకరోజు స్ప్రింట్ కొట్టేవాడిని. అట్లా ఒక 1 year కష్టపడినాను. కష్టపడేసరికి మాకు స్పీడ్ అని లేదు. ఆటోమేటిక్గా నేను మళ్ళీ జూనియర్ ఇండియన్ క్యాంప్ పోయేసరికి ఆటోమేటిక్గా 1 year కష్టపడినందుకు నాకు ఆ స్పీడ్ అనే స్పీడ్కే ఆరామ్స్ బాగలే సక్తే అని ఎవరైనా త్రూ బాల్ నాకు వేసినా కూడా నేను ఉరికిపోయి తీసేసుకోండి. ఇక ఆ 1 year కష్టపడినందుకు నాకు అది వచ్చిందండి. కానీ ఇండియన్ టీంలో అండి ఎంటర్ అవ్వడము నాకైతే లక్ అయితే చాలా ఫేవర్ చేసిందండి. ఎందుకంటే గురువుగారు అభర్ణం గారు నాకు బేసిక్స్ స్ట్రాంగ్ చేసేస్తారు. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందంటే మీరు లోడ్ ఎంత వేసుకపోవచ్చు. అది నాకు బేసిక్ స్ట్రాంగ్ చేసేసరికి నాకు ఎక్కడైనా పోతలేదు. ఆ బేసిక్స్తో ఆడేస్తే कोचेस కూడా అన్నారు ఏ తో క్యా హై హరామ్ సే తో వహా తక్ చల్ జా రా క్రాస్ మార్ దే రా క్యా హై కొంచెం లైట్నింగ్ మా స్పీడ్ నాకు బేసిక్ రిటర్న్స్ మా గురుగారు అభర్ణం గారు ఇక్కడ కర్నూలు అతను ఏం చేస్తాడు రిటర్న్స్ ఇంకా సపోర్ట్ తీసుకోమంటే అందరినీ సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోతుండే క్రాస్ కొట్టేస్తుండే. ఇక నేను ఒకసారి సెంటర్లో జూనియర్ వరల్డ్ కప్ అవ్వగానే ఒక క్యాంప్లో ఇంజురీ అవ్వగానే ముఖేష్ అప్పు ఇంజురీ హే అనగానే ఇక నేను టీకే సాబ్ మై గర్ జాతా నేను ఇంటికి వెళ్తానని నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రైట్ అవుట్ దొరుకుతలేదు. చూడు లక్ను అరే రన్నయ్య ఉసుకు బోలావు పత్లా హైదరాబాద్లో ఒక సన్నగా ఉంటాడు కదా వాని పిల్లవాడిని. మళ్ళీ నా కాల్ లెటర్ వచ్చింది, యూ హ్యావ్ టు జాయిన్ ఇండియన్ క్యాంప్. మళ్ళీ పోయేసరికి ఆ ఇంజురీ, ఎందుకంటే నేను అందరూ మన ఆకాశవాణి శ్రోతలందరికీ చెప్తున్నా ఎవరెవరు స్పోర్ట్స్ ఒక క్యారియర్ అంటే మీరు లాంగ్ రన్ చేయాలంటే ఇంజురీస్ అవాయిడ్ చేయాలి. ఇక అప్పటి నుంచి నాకు ఇంజురీ అవ్వగానే కొంచెం నేను ఇంజురీని ఎట్లా అవాయిడ్ చేయడం, స్ట్రెంథనింగ్ చేయడం, అది చేయడం అనేసి అన్నీ
అంటే అప్పుడు ముఖేష్ ఇప్పుడు అప్పుడు డైటీషియన్స్ ఉండేవాళ్ళు కాదు, స్పెషల్ కోచెస్ ఉండకపోయి, దోస్ డిఫరెంట్ ఇస్. సో అంటే సొంతంగానే చేసుకునేదా లేకుంటే ఎవరైనా సజెషన్స్? అప్పుడు మాకు ఇండియన్ టీం 1988లో అంతా జర్మనీ స్ట్రాటజీస్ ఉండే మాకు ఇండియన్ టీంకి. జర్మనీస్లో ఏమో 3 టైమ్ ప్రాక్టీస్ ఉంటుండే. ఇప్పుడు కొన్ని అన్ని మార్నింగ్ ఈవినింగ్ అవుతుంది. 3 టైమ్ మార్నింగ్ ఫిట్నెస్, ఆఫ్టర్నూన్ స్కిల్స్ ఉంటుండే, స్ట్రాటజీ కోచ్ ఎట్లాంటి స్ట్రాటజీ, ఈవినింగ్ మ్యాచెస్, ఇంకా వేరే సెట్ పీసెస్, 6 సైడ్ మ్యాచెస్ అట్లా ఉంటుండే అనమాట. ఆ లోడ్ వేసేసేసరికి లేదా ఇంజురీస్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఇక్కడ లోడ్ చిన్నగా 1 అవర్ మార్నింగ్, 1 అవర్ ఈవినింగ్. అక్కడ ఇండియన్ టీం వచ్చేసరికి మార్నింగ్ 2 అవర్స్, ఆఫ్టర్నూన్ 2 అవర్స్, ఈవినింగ్ 6 అవర్స్ లోడ్ పడుతుంది. ఆ లోడ్ అప్పుడప్పుడు ఎవరు సస్టైన్ చేసుకుంటారో హీ విల్ బీ కంటిన్యూ అవుతారు. ఎవరు అందులో సస్టైన్ చేయకుండా ఇంజరీస్ వచ్చింది అనుకోండి, బ్యాక్ టు హోమ్ అనేసి మళ్ళీ పంపిస్తారు. అది కొంచెం నేను అవాయిడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే బై గాడ్ గ్రేస్ మనకి ఇక్కడ అంత బేసిక్ మన కోచ్ ఫిట్నెస్ అయినా కూడా బేసిక్స్ ఇదైనా కూడా మంచిగా నేర్పించి పంపించాడు. అది కొంచెం నేను అవాయిడ్ చేసుకొని కంటిన్యూ చేశాను. జూనియర్ వరల్డ్ కప్ తర్వాత సీనియర్ క్యాంప్లో జాయిన్ అయినారు. అండ్ ఒకసారి ఫస్ట్ మెమరీ మీది, ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడింది 1989లో ఫస్ట్ టూర్ నాకు అజ్లాన్ షా ఉండేది. నాకు ఒక ఫస్ట్ కొరియా మ్యాచ్, పాకిస్తాన్ అన్న కొరియా అన్న కొంచెం టాప్ ప్లేయర్స్ లేదా ఇంజురీ చేసేస్తారు. ఇంజురీ చేయగానే యూ హ్యావ్ టు మళ్ళీ వచ్చి మనం స్టిచెస్ వేసుకునేసరికి 5-10 మినిట్స్ పడుతుంది. స్టిచెస్ వేసుకొని పోయేసరికి మళ్ళీ వాళ్ళని ఎక్కువగా మార్క్ చేస్తారు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కెమెరాస్ మనం చూస్తే బాల్ మీదనే పెడతారు, ఇంకా ప్లేయర్స్ ఎక్కడున్నా పెట్టారు. వాళ్ళు బాల్ ఇక్కడ నుంచి మా డీల్ వచ్చేసరికి లేదా నేను ఎక్కడ ఆఫ్లైన్లో ఉంటే లేదా మనల్ని కొట్టడం. నాకు అప్పుడు ఇక్కడ కొట్టినాడు అండి. కొరియన్ కోచ్ కొట్టేసరికి నాకు 4 స్టిచెస్ పడింది. 4 స్టిచెస్ అప్పుడు నాకు కోచ్ ఈయన ఉండే, బాల్ గణేష్, ఆ కోచ్ ఉండే అనమాట. అతను అన్నాడు, నై ముఖేష్ తు పాకిస్తాన్కి సాత్ గోల్ మారే కానీ నన్ను మోటివేట్ చేసిండు. అంతేగాని నేను కొట్టను. అది మళ్ళీ నేను స్టిచెస్ వేసుకొని వచ్చి కొరియా మ్యాచ్ ఆడినాను లాస్ట్ 15-20 మినిట్స్. దాని తర్వాత పాకిస్తాన్ అగెన్స్ట్ అదే చేంజ్ ఆఫ్. ఎందుకంటే నేను పాకిస్తాన్ వచ్చేసరికి ఆతిఫ్ ఇద్రిస్ నా పొజిషన్ వచ్చేసరికి మా దాంట్లో ఎట్లుంటుంది, నా పొజిషన్లో ఎవరైనా ఉంటే ఆయన పొజిషన్లో నేను పోవడం. నేను వెళ్ళిపోయాను అనమాట. ఆయన లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ వెళ్ళేసరికి టాప్ ఆఫ్ డీలో నేను ఏమనుకున్నాను, గోల్ కీపర్ వస్తాను. నేను ఓన్లీ చాప్ చేద్దామని చాప్ చేసినాను. చాప్ చేసేది కానక్ తరగతి కింద నుంచి వెళ్ళిపోయింది గోల్. అక్కడ గెలిచింది అజ్లాన్ షా. గెలవంగానే అక్కడ నాకు బెస్ట్ ప్లేయర్ దొరకడం, మళ్ళీ అగైన్స్ పాకిస్తానే, మళ్ళీ అక్కడ హెడ్లైన్స్ రావడం. అదే నాకు జూనియర్ వరల్డ్ కప్లో హెడ్లైన్స్ పాకిస్తాన్ అగైన్స్ట్, మళ్ళీ ఇక్కడ అజ్లాన్ షాని గెలిపించి నాకు అప్పుడు బెస్ట్ ప్లేయర్ ఇచ్చినారండి. అప్పుడు నాకు బెస్ట్ ప్లేయర్ రావడం, ఇక స్టార్టింగ్ అక్కడ నుంచి ఇక నేను ఇండియన్ టీంలో ఒక పర్మనెంట్ మెంబర్గా 16 ఇయర్స్ కంటిన్యూ. ఇంకా అందులో హడిల్స్ రావడం, ఇంజురీస్ రావడం. హైదరాబాద్లో ఒక హకీమ్ సాప్ ఉండే హాస్టల్లో, అప్పుడు నేను ఉండేటప్పుడు ఒక హకీమ్ సాప్ ఉండే. आप ये अवॉइड करना है तो आप क्या करो, డైలీ ఎక్సర్సైజ్ ఒకటి చూపెట్టిండు. నా 16 ఇయర్స్ క్యారియర్లో ఆ గ్రాయిన్ పెయిన్ రాకుండా అదే సేమ్ డైలీ ఎక్సర్సైజ్. రూమ్లో హోటల్లో ఉన్నా కూడా, క్యాంప్లో ఉన్నా కూడా బిఫోర్ ఇది అది ఎక్సర్సైజ్ చేస్తుండేవాడిని. అదే కాకుండా ఇంకొకటి ఈ అజ్లాన్ షా తర్వాత నాకు కొంచెం ఇంజురీ అయ్యేసరికి నాకు ఏమన్నారు, జూనియర్ టీము రష్యా వెళ్తుంది, మీరు వెళ్ళండి, సీనియర్ టీం పాకిస్తాన్ వెళ్తుంది. నేను స్టన్ అయిపోయినాను. అరే అంటే నేను అనుకున్నాను వరల్డ్ కప్ డ్రాప్ అయ్యింది. ఎందుకంటే గ్రాయిన్ ఇంజురీ చాలా కష్టం అనమాట. అరే వరల్డ్ కప్ డ్రాప్ అవుతుంది. ఎందుకంటే నా బయోడేటా రిజ్యూమ్లో 3 ఒలింపిక్స్, 2 వరల్డ్ కప్, 2 ఏషియన్ గేమ్. అదే ఈ గ్రాయిన్ పెయిన్ వల్ల నాకు ఇంజురీస్ వచ్చింది. ఎందుకంటే ఆ ఇంజురీస్ వచ్చేసరికి నేను మళ్ళీ ఆల్రెడీ కోచ్ అన్నారు ముఖేష్, ఆల్రెడీ आप 1 महीने से प्रैक्टिस नहीं कर रहे, कुछ नहीं कर रहे, एकदम अभी ठीक है बोल के करो तो फिर मुश्किल होता. అప్పుడు ఆర్పి సింగ్ యూపీ అతను ఏషియన్ గేమ్స్ ఆడిండి, వరల్డ్ కప్ కంటిన్యూ ఉంటుంది. ఏషియన్ గేమ్స్ వరల్డ్ కప్ ఒక 15 డేస్ గ్యాప్ ఉండి ఏషియన్ గేమ్స్ అవుతుంది, గ్యాప్ ఉండగా వరల్డ్ కప్. మళ్ళీ రష్యా టూర్ వచ్చాగానే నేను రష్యా యాజ్ ఎ క్యాప్టెన్గా వెళ్ళి రష్యన్ టూర్లో, అంటే రష్యన్స్ అంత మన ఇండియా అంత లేరని అన్ని సిరీస్ గెలిచాం. నాకు ఒకసారి డౌట్ వచ్చింది, అరే ఇలా మెడిసిన్స్ ఎట్లుంటుందని నేను పోయి ఒక కెమిస్ట్ షాప్లో అడిగినాను. పెయిన్ నాకు అక్కడ ఇంగ్లీష్, ఐ గాట్ గ్రాయిన్ పెయిన్, వాట్ టు డూ అంటే పెయిన్ అని ఒక చిన్న పత్తా ఇచ్చిండు, ఒక 12 టాబ్లెట్స్ది. వచ్చి నేను వేసుకోగానే ఏం మెడిసిన్ ఏమో, పెయిన్ తగ్గిపోయింది నాకు. 1-2 డేస్లో పెయినే తగ్గిపోయింది. నేను 4-5 టాబ్లెట్స్ కొనుక్కొని వచ్చి, ఎందుకంటే మా దాంట్లో జూనియర్ టీమ్స్లో కూడా అందరికీ గ్రాయిన్ పెయిన్, సిన్ పెయిన్ కామన్ అయిపోయింది అనమాట. అరే టాబ్లెట్స్ కొంచెం మందికి ఇచ్చినాను. కొన్ని మోస్ట్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ మీరు సిన్ పెయిన్, గ్రాయిన్ పెయిన్, బ్యాక్ పెయిన్ వల్లనే స్పాయిల్ అయినారు. ఇంకా నీ ప్లేస్మెంట్ చూడండి, ఫుట్బాల్లో అందరు వితౌట్ లిగమెంట్స్ ఆడతారు, వితౌట్ లిగమెంట్స్. సో ఆపరేషన్ చేసుకొని, ఎందుకంటే లిగమెంట్స్ ఉందనుకో, ఇంజురీ వచ్చిందనుకో అవుట్ 4-5 మంత్స్. అందరు జర్మనీ అందరూ వితౌట్ లిగమెంట్స్ అన్నీ
తీపిచ్చుకొని ఆడతారు. మన దగ్గర అంత ఇది లేదు. ఎవరికైనా ఇంజురీ అయిందనుకో వాడు పోయిండు. లక్కీగా ఆ ఇంజురీ అవాయిడ్ చేసి ఆల్ ఇండియా ఛాంపియన్ అయిందంటే గోపీచంద్ ఒక్కడే. అబ్సల్యూట్లీ. మీరు గోపీచంద్ అజరుద్దీన్ విషయం మాట్లాడారు కనుక ముఖేష్ జీ, ఆ ఇరాలో ఆఫ్ కోర్స్ లక్ష్మణ్ కూడా మిడ్ 90s నుండి ఇంక్లూడ్ అయినాడు హైదరాబాద్ నుండి. పుల్లెలో గోపీచంద్ వాజ్ ఆల్రెడీ పాపులర్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా. మీరు హాకీలో, అజరుద్దీన్ క్రికెట్లో, వెంకటపతి రాజు మీతోటి ఎలా ఉండేది అప్పుడు గ్యాదరింగ్స్లో కలుసుకున్నప్పుడు? అప్పుడు ఆ డేస్ ఎంత, అప్పుడు ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండేది అందరు. హెల్తీ కాంపిటీషన్. అజరుద్దీన్ అయితే అందరు గుర్తుపడతారు. ఈజ్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ షాన్. ఇంకా లక్ష్మణ్ వచ్చిన తర్వాత గోపి, ఇంకా మల్లేశ్వరి, వీళ్ళంతా ఉండేసరికి ఒక్కటి మనకు అప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు స్టార్టింగ్ మనకి చేసేవాడు ఏది, ఒక స్పోర్ట్స్ సెలబ్రేట్ ఒక ఫంక్షన్ లాంటిది. దాని తర్వాత ఇట్లాంటి ఫంక్షన్ చేసి మన థియేటర్స్లో న్యూస్ రీల్ వేస్ట్గా ఏదేదో వేస్తారు, ఈ స్పోర్ట్స్ వేయాలని అప్పుడు వేసేవాడు ఎన్టీ రామారావు. అప్పుడు ఒక మంచిగా రికగ్నైజేషన్ పిల్లలకు, మన యంగ్ స్పోర్ట్స్ పర్సన్కి వచ్చేది. ఎందుకంటే ఆ థియేటర్స్లో మన అవార్డ్ ఫంక్షన్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటే అది న్యూస్ రీల్గా చూపెట్టాము. అది ఆల్ ఇండియా దూరదర్శన్లో రెగ్యులర్గా కూడా అట్లా వచ్చేది. మన గ్యాదర్ అయితే నేను ఒక చిన్న ఇన్సిడెంట్స్ గోపిచంద్ చెప్తాను. 2000 సిడ్నీ ఒలింపిక్స్ మేము వచ్చిన తర్వాత కర్ణమల్లేశ్వరి మెడల్ తీసుకుంది. ఓన్లీ మెడలిస్ట్, గోల్డ్ మెడల్. ఇక్కడ లాల్ బహదూర్ స్టేడియంలోనే ఇక ఆల్ గెస్ట్, అందరు స్పోర్ట్స్ పర్సన్స్ రావడం. దాని తర్వాత మల్లేశ్వరి మన చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్లో కూర్చొని ఉండే. షీఈస్ ద మెడలిస్ట్, ఒలింపిక్ మెడలిస్ట్ 2000 వచ్చేసరికి నేను మా మిస్సెస్ గోపి ఇట్లా కూర్చొని ఉంటే గోపి ఒకటే డైలాగ్ అన్నాడు, ముఖేష్ మనము సీఎం పక్కకి ఎప్పుడు కూర్చుంటాం అన్నాడు. నెక్స్ట్ ఇయర్ సీఎం పక్కకే కూర్చున్నాడు అవార్డ్ ఫంక్షన్. ఇక మా మిస్సెస్ అన్నది గోపి ఉస్ టైం బోలాతా देखा भाई सीएम के बाजू बैठ ఆల్ ఇంగ్లాండ్ జీత్కే గోపి అక్కడ నుంచి ఇక పిక్ తీసుకొని ఆల్ ఇంగ్లాండ్ కే బాద్ పిక్ లేకే అవి అప్పుడప్పుడు ఫోన్స్లో మాట్లాడడం. కానీ ఆయనకు కూడా బిజీ షెడ్యూల్స్ అనమాట. బట్ ఈజ్ డూయింగ్ వండర్. ఎందుకంటే అకాడమీ ఫస్ట్ నేను 2003లోనే ఆయన ప్లాన్ చేశాను. రిటైర్డ్ నా 2003లో రిటైర్డ్ అయిపోయింది. అయిన తర్వాత అనుకున్నాను, నేను పర్గత్ సింగ్ని అడిగినాను, పర్గత్ సింగ్ మన ఎక్స్పీరియన్స్ ఎట్లా షేర్ చేస్తాం, ఎందుకంటే మనకు జాబ్ ఉంది, జాబ్లో జాయిన్ అయినామంటే ఇక ఏం లేదు. నేను కూర్చుని ముఖేష్ सुजीत सिंह बोल के पंजाब में एक बहुत ग्रेट प्लेयर है, वो एकेडमी लगा के बहुत सारे प्लेयर्स वहाँ से आ रहे हैं हमारा पंजाब का जड़ पूरा सुजीत सिंह एकेडमी है, ऐसा कर सकते हैं. నాకు కూడా అరే యార్ అకాడమీ కాన్సెప్ట్ తెలంగాణ ఆంధ్రాలో తెచ్చింది అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉండే కదా నాది 2003లో ఫస్ట్ కాన్సెప్ట్. ఆ పర్గత్ సింగ్ చెప్పినప్పుడు తెచ్చినాను, ఒక అప్లికేషన్ చేసినాను, చంద్రబాబుకి పోయి కలిసినాను అనమాట. సార్ ఇట్లా 5 acres ల్యాండ్ ఇవ్వండి, నేను అకాడమీ ప్లాన్ చేస్తాను, మా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్ షేర్ చేసి గివింగ్ బ్యాక్ టు ద గేమ్. దాని తర్వాత అందరిది అయింది కానీ నాదొక్కటే కాలేదు. ఇప్పుడు మన తెలంగాణలో అన్ని అకాడమీస్, బ్యాడ్మింటన్స్ ఉంది, కొన్ని చాలా మన సైనా మిర్జా కూడా టెన్నిస్ చేసింది, చాలా మందిది అయింది, నాది ఒక్కటే కాలేదు. చూస్తున్నాను నా టైం మేరా దిన్ కబ్ ఆయేగా. నాట్ వెరీ ఫార్ ముఖేష్. డెఫినెట్లీ మీరు పర్గత్ సింగ్ విషయం మాట్లాడారు కనుక, ఈ వాజ్ యువర్ కెప్టెన్ ఫస్ట్ ఒలింపిక్స్లో బార్సిలోనాలో మీరు కెప్టెన్గా ఉన్నాడు. 92 ఆ తర్వాత ఆఫ్ కోర్స్ రమన్దీప్ సింగ్ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా మీరు సిడ్నీలో ఆడారు. 96లో మళ్ళీ పర్గతే ఉండే మీకు కెప్టెన్గా. అవును. సో వండర్ఫుల్ గ్లోరియస్ డేస్ అవి. సో మీ ఒలింపిక్స్ జర్నీని ఎలా మీరు డిస్క్రైబ్ చేయదలుచుకున్నారు? బికాస్ ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ యొక్క మెయిన్ డ్రీమ్ అదే, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేది. అండ్ మీ మెయిన్ ప్యాషన్ ఫస్ట్ లవ్ హాకీ, అండ్ దాంట్లో మీరు యూ రిప్రజెంటెడ్ ఇండియా. ఒకసారి మెయిన్ థింగ్ 92 ఆడేటప్పుడు బాలకిషన్ సింగ్ కోచ్ ఉండే 92 ఒలింపిక్స్ పోయేటప్పుడు మేము టెస్ట్ మ్యాచెస్ మేము ఆడాం. ఎందుకంటే ప్రిపరేషన్స్ చేసేదానికి మా ఫెడరేషన్ ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది, మా హాకీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అరే హాకీ మీద మెడల్ మిల్లేగా అనేసి అయ్యేసరికి దాని తర్వాత వాళ్ళు మా గవర్నమెంట్ ఎప్పుడు నో అన్నది. హాకీ టీం ఇట్లా మేము టెస్ట్ మ్యాచెస్ ఇక్కడ ఆడుతున్నాం, జర్మనీ పోతున్నాం, ఆస్ట్రేలియా పోతున్నాం అని. మేము టెస్ట్ మ్యాచెస్ 92 బార్సిలోనా ముందు అందరినీ ఆస్ట్రేలియాని బీట్ చేసాము, జర్మనీ టెస్ట్ మ్యాచెస్ గెలిచాము, ఇంగ్లాండ్ గెలిచాము. వచ్చేసరికి ఇప్పుడు మా దాంట్లో మేము జూనియర్స్, అప్పుడు పర్గత్ సింగ్ సీనియర్, ఇక గెలిచి వచ్చిందా అరే మన టీం టాప్ ఉంది, తోపు ఉంది అనేసి మనం అనుకొని కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అరే ఆస్ట్రేలియా ఈజీ. అప్పుడు ఒలింపిక్స్ వచ్చేసరికి, ఎందుకంటే ఫారెన్ కంట్రీస్లో నేను చూశాను, మనం ఇక్కడ ఇండియా, పాకిస్తాన్ కొన్ని కంట్రీస్లో మనం ఇండియా ప్లేయర్ అంటే లేదా మనం జాబ్ పోనక్కర్లే, ఓన్లీ అరే ఇండియా ప్లేయర్ అయిపోయి జాబ్కి ఆయన రాడు, ఆఫీస్ వస్తే ఒక రోజు వస్తాడు, 1 week సైన్ చేసి వెళ్ళిపోతాడు. అట్లా ప్రతి ఇండియా అటు 15-20 years బ్యాక్ ఉండే అందరు ఇండియన్ ప్లేయర్స్ది ఉంటే మేము వస్తాం, ఇప్పుడు బాస్కి సైన్ వస్తాం, 1 week సైన్ చేసేసి వెళ్ళిపోతాం ఎయిర్ ఇండియాలో. అట్లా చేసేస్తాం. ఆ ఫారెన్స్లో అట్లా లేదనమాట. వాడు టెస్ట్ మ్యాచ్కి ఓన్లీ వాళ్ళ ఫెడరేషన్ పే చేస్తుంది,
నేను 10 days నీకు ఇస్తున్నాను, యూ హ్యావ్ టు పే మై శాలరీ. Oh my goodness. మళ్ళీ ఒలింపిక్ వరల్డ్ కప్ అప్పుడు లేదా 6 months శాలరీస్ వాళ్ళకి పే చేసి 6 months క్యాంప్ పెడతారు వాళ్ళు. మన ఇండియాలో 360 days క్యాంప్ ఉంటుంది. ఈవెన్ ఒలింపిక్ మెడల్ సాధించిన వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ ఆఫీస్కి చేయాలి. వెళ్ళాలా, అక్కడ వెళ్ళాలి. అప్పుడు నేను చూస్తే జర్మనీలో ఫిషర్ ఈజ్ ద డాక్టర్. నేను ఒకసారి టెస్ట్ మ్యాచెస్ ఆడేటప్పుడు ఫ్లైట్స్లో పోయేటప్పుడు వాట్ యూ డూ అంటే నథింగ్, వీ గో టు ఆఫీస్, నథింగ్, సాలరీస్ కమ్స్ డైరెక్ట్లీ టు మై అకౌంట్ అన్ను. యూ వాంట్ వర్క్ అంటారు. నో 360 days ఇండియన్ క్యాంప్ వాట్ అంటారు. నో వీ హ్యావ్ టు వర్క్. మేము వర్క్ చేయాలి ఇక్కడ. ఓన్లీ వరల్డ్ కప్ ఒలింపిక్స్ అప్పుడే మేము మా 3 months and 4 months క్యాంప్ చేస్తే ఫెడరేషన్ హ్యాస్ టు గివ్ శాలరీ టు అస్. అట్లా ఉండేది. వరల్డ్ కప్ ఒలింపిక్స్ వచ్చేసరికి అప్పుడు నేను ధనరాజ్ పిల్లే వరల్డ్ బెస్ట్ ఫార్వర్డ్స్ అని చాలామంది ఫారినర్స్ మేము ఒలింపిక్స్ పోయే బిఫోర్ ఏవేవి టెస్ట్ మ్యాచెస్ పోతే మా మీద వీడియోస్ పెట్టేస్తారు, నా మీద పిల్లే మీద పెట్టేసి వీళ్ళు ఈ టెస్ట్ మ్యాచెస్లో ఒలింపిక్స్ ప్రిపరేషన్ చేస్తుంది ఇండియన్ టీం కదా, వాళ్ళు చేస్తే వీడియో పెట్టేసరికి వాళ్ళు ఏం చేస్తారు, మేమేమైనా కొత్తగా చేస్తున్నామా, కొత్త చేస్తారు ఇన్నోవేషన్స్ ఏమైనా బికాజ్ ద బెస్ట్ పేరు అది పేరు కదా, వీళ్ళిద్దరు ఏమైనా కొత్త ఇన్నోవేషన్ ఏమైనా చేస్తున్నారా ఈ టెస్ట్ మ్యాచెస్లో, చేసిన తర్వాత ఒలింపిక్స్లో కూడా చేయగలుగుతారు. అందుకనే మా మీద వీడియోస్ ఉంటుంది. వీడియోస్ ఉండి అపోనెంట్ ఎవరు ముఖేష్ని పట్టాలా, ఎవరు పిల్లేని పట్టాలా ఉంటే వాళ్ళకి చెప్పేస్తారు, వీడియో వచ్చి చెప్పేస్తారు. మ్యాచ్ వీడియోస్ అన్ని తీసేసిన తర్వాత ఓన్లీ పిల్లే కొడితే లేదా పిల్లే క్యాసెట్ వచ్చేస్తుంది, ఓన్లీ పిల్లే. అట్లాంటి అంటే టెక్నాలజీ కొంచెం డెవలప్ అయిన తర్వాతనే అంటే ఈ కంట్రీస్ ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఎక్కువగా 20-25 years బ్యాక్ వాళ్ళ టెక్నాలజీ అట్లా ఉందే. మై గుడ్నెస్, బాప్రే బాప్. అట్లా వస్తాడు ఎవడు పిల్లేని పట్టాలి, ఎవడిని ముఖేష్ పట్టాలి, అన్ని పిల్లేది స్ట్రాంగ్ పాయింట్, వీక్ పాయింట్ అన్నీ చేస్తాడు. వాడు ఆడు కూర్చొని వాడు స్ట్రాటజీ చేసుకోవాలి, ఇది వీడిని ఇట్లా పట్టాలంటే వీడు ఇట్లా చేసి ఇట్లా ఉరుకుతాడు. అట్లాంటిది 15-20 days బ్యాక్ జర్మనీ ఆస్ట్రేలియా దగ్గర ఉండే అప్పుడు. 2000 సిడ్నీ కూడా ద బెస్ట్ ఇండియన్ టీమ్ పార్టిసిపేటెడ్ రియల్గా చెప్పాలి. బెస్ట్, ఎందుకంటే వరల్డ్ కప్ తర్వాత ఒలింపిక్స్ ఉండే అప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్, ఇంగ్లాండ్ అయినా కూడా, స్పెయిన్ అయినా కూడా, ఆస్ట్రేలియా, జర్మన్స్ అందరు 5 to 6 players అందరు రిటైర్డ్ అయిపోయినారు. కొత్త న్యూ ఫేస్ అనమాట ఒలింపిక్స్కి. అప్పుడు మా దగ్గర అందరికీ 200, 150, పిల్లేకి నాకు 260-270 ఎక్స్పీరియన్స్ ఉండేది. 270 to 300 నియర్ బై 300 టచ్ అవుతుండే నాది పిల్లేది. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉండే. అప్పుడు మేము అనుకున్నాం అరే అందరికన్నా ఎక్స్పీరియన్స్ టీం ఉంది 2000 సిడ్నీలో, ఈజీగా గెలవచ్చు. దాని తర్వాత నాకు ఆస్ట్రేలియా అగేన్స్ట్ 32 secondsలో గోల్ కొట్టడం. దాని తర్వాత ఒక్క బెల్జియం మ్యాచ్లో అప్పుడు చిన్నగా మాకు 3 days రెస్ట్ ఉండే బెల్జియం మ్యాచ్. అప్పుడు మ్యాచ్ అవ్వగానే మేము పూల్లో మంచి బెస్ట్ ఆఫ్ 2లో ఇట్లా వస్తున్నాం. బెల్జియం మ్యాచ్ ఈజీ గెలుస్తానని ఏం చేసినాడు భాస్కర్ అని, ఏం చేసినాడు మాకు వీడియో సెషన్ అప్పుడు ఒక టీవీ కావాలన్నమాట. టీవీ అక్కడ ఒక లెండర్ పేస్ ఏదో చూస్తున్నాడు అనమాట. నేను లెండర్ పేస్ అడిగినాను, లెండర్ పేస్ మాకు వీడియో ఉంది, టీవీ సరే ముఖేష్ आप ले जाओ कोई प्रॉब्लम नहीं అని లెండర్ పేస్ అన్నాడు. ఇక నేను టీవీ లేపుకొని వచ్చి రూమ్ మా హాల్లో పెట్టినాను. ఎక్కడ ఇండియన్ కౌంటీ మెన్స్ టీం ఉంటుంది అక్కడ పెడితే భాస్కర్ అని కోచ్ని పిల్లలు, కోచ్ టీవీ వచ్చేసింది, అరే ముఖేష్ టీవీ कैसे किधर से ला అంటే అరే లెండర్ పేస్ देख रहा था वहाँ से उठा के ला लिया, मैच देख रहा हूँ 1 घंटे के बाद. ఎందుకంటే బెల్జియం స్ట్రాటజీ చేయాలి. మాకు తెలియకుండా 4 ఫ్యామిలీస్ వచ్చింది, సైని, బలాల్, సుబ్బయ్య ఫ్యామిలీస్ వచ్చేసరికి వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ని తిప్పడం వెళ్ళిపోయింది. ఆ 3 daysలో 1-2 days అక్కడ చేయడం. అరే నువ్వు టీమ్ మీటింగ్ అన్నావు కదా, బెల్జియం మ్యాచ్ ఉన్నదంటే నేను ముఖేష్ క్యాన్సిల్ చేసేసినాను అన్నాడు. నాకు కోపం వచ్చింది, అరే భయ్ క్యాన్సిల్ చేస్తే అందరూ చెప్పాలా, నువ్వు 2-3 ఫ్యామిలీస్ ఎవరు వచ్చినారో సిడ్నీ ఒలింపిక్స్ నువ్వు అట్లా చెప్తే ఎట్లా అనేసి నేను క్యా సార్ బోల్నా బాకీ లోకి हम भी बेकार रूम में बैठ के घूमने के लिए जाते थे అని మేము అన్నాం. తర్వాత బెల్జియం మ్యాచ్ ఈజీ తీసుకున్నాం, 1 goalతో మేము అప్పు ఉండే. అవంగా లాస్ట్ 5 minutesలో నాకు హార్డ్ ట్యాకిలింగ్ చేసేసరికి లేదా నాకు ఎల్లో కార్డ్ ఇచ్చేసినాను. నేను ఎల్లో కార్డ్ తీసుకొని బయట పోయేసరికి అప్పుడే 1-all goal. ఆ 0 యాంగిల్తోనే ఎడ్వర్డ్ అనేసి గోల్ కీపర్ ఆడు 0 యాంగిల్తో గోల్ తినేసి. అప్పుడు కొరియా సెమీఫైనల్స్ వెళ్ళింది మా పూల్ నుంచి. ఎందుకంటే మాది కొరియాది ఈక్వల్ ఉండే, ఒక గోల్ యావరేజ్ ఒక్కటే ఎక్కువ ఉండే ఫార్వర్డ్లు. अरे వచ్చేసరికి मुकेश तेरे वजह से इंडियन टीम, अरे भाई मेरे वजह से ठीक है, 0 एंगल से गोल खा रहा हो, फर्स्ट गोल ये गोलकीपर, सेकंड गोलकीपर उसका ब्लेम नहीं है, वो किधर से गया, నా రైట్ నుంచి లెఫ్ట్ వాళ్ళ రైట్ నుంచి గోల్ అయింది, చలో నా లెఫ్ట్ నుంచి గోల్ అయిందంటే ఈ పొజిషన్ అంతా ఇదే. ఆ వేరే పొజిషన్లో ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు?
ఇక కొంచెం అయింది. దాని తర్వాత లాస్ట్ మ్యాచ్ ఇది అవ్వగానే ఇక నేను భాస్కర్ అని ఫుల్ ఎట్లనే ఇండియా 3 ఒలింపిక్స్ ఆడినాను కదా, మెడల్ వచ్చిందంటే మేము 16 years అయిపోయింది మాకు అప్పుడు. 2000 నా 16 years కంట్రీకి ఆడినాను. పోతా కంట్రీ నాకు ఎందుకంటే ఇదంతా పబ్లిక్ మనీ అనమాట. హై నోట్లో వెళ్ళే ఛాన్స్ అంతా ఎందుకంటే ఇప్పుడు అంతా రిటైర్మెంటే ఉంటుంది. నాది పిల్లేది 3 ఒలింపిక్స్ అయింది కిత్నాకి వెళ్తే పోయి ఆల్రెడీ అప్పుడు మాకు 29-30 years అవుతుంది. ఇంకా యంగ్ జనరేషన్ కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి అనేసి నేను అని భాస్కర్ అని కోపంలో తిట్టిన, నీ వజేసే నీ వల్లనే నాకు ఇండియాకి మెడల్ పోయింది అనేసి తిట్టేసి ఇక నేను రిటైర్మెంట్ అనేది ఇక నేను అక్కడనే ఇక అనౌన్స్ మనసులో అనేసి వచ్చేసినాను. దిస్ థింగ్స్ హ్యాపెన్. దానికంటే ముందు చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడారు కూడా. మీ ధర్మపత్ని నిధి ముఖేష్ ఇప్పుడు ఆమె కూడా ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్. ఏషియన్ గేమ్స్ 98లో ఏషియన్ గేమ్స్ బ్యాంకాక్లో గెలిచినప్పుడు చాలా రోజుల తర్వాత, ఐ థింక్ దాదాపుగా 2 tickets తర్వాత ఇండియా మెడల్ 32 years తర్వాత. చాలా సంతోషం. ఒక మంచి హాకీ ప్లేయర్ని చేసుకున్నారు. మీకు బ్లెస్డ్ విత్ 2 children. మీ అమ్మాయి ఇప్పుడు బ్యాడ్మింటన్ మొన్నటి వరకు ఆడింది. సన్ ఇప్పుడు గగనారం దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాడు. పాప 5 years గోపి దగ్గర బ్యాడ్మింటన్ చేసి ఆమె షీఈ్ టాపర్ ఇన్ ఇదనమాట స్కూల్లో, సెంటెన్స్ స్కూల్లో ఆమె మ్యాథ్స్ టాపర్. పాప అమ్మాయి పడలేతో అనేది ఎందుకంటే మా మిస్సెస్ తరఫు నుంచి అంతా CAs లాయర్స్ ఉన్నారనమాట. ఒకసారి దైరాదూమ్ మేము వెళ్ళేటప్పుడు ONGC CA వాళ్ళ ఇంట్లో ఉండేసరికి మా పాపకి మోటివేట్ చేశారు. CA ఉంటే ఒక ప్రొఫెషనల్, మనకి ఒక డిగ్నిటీ ఉంటుంది అదేదన్నా. ఇక పాప అంతా CA చేసింది. ఫౌండేషన్ అయిపోయింది, ఇంటర్మీడియట్. ఇప్పుడు నవంబర్లో ఫైనల్ ఎగ్జామ్. అది అవ్వగానే డిప్లొమా, ఒక CA డిప్లొమా దొరుకుతుంది. బాబు మాత్రం గగనారంగ్ అకాడమీలో చేస్తున్నాడు ఒక 5 years నుంచి. KV స్కూల్స్ ఆల్ ఇండియా ఛాంపియన్ అనమాట, గోల్డ్ మెడల్. అంటే హాకీ ఎందుకు మీరు ప్రిఫర్ చేయలేదు? ఎందుకంటే మన ఇండియన్ మెంటాలిటీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ సచిన్ అనుకోండి, వాళ్ళ కొడుకు అంటే ఫస్ట్ ఇయర్ నుంచే సచిన్లకు ఆడాలంట. పిల్లల మీద ప్రెషర్ చాలా పడుతుంది మన ఓన్ ప్రొఫెషన్ ఉంటే. ఆ ప్రెషర్ పడకూడదు అనేసి నేను అందుకొని పాపని బ్యాడ్మింటన్ ఆడిచ్చాను. దాని తర్వాత బాబుని షూటింగ్ చేపిస్తున్నాను. అంటే స్పోర్ట్స్ ఒకటి ఉంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని, కానీ లైఫ్లో చేస్తారో చేయరు, ఒక అప్పీల్ అవుతారు. కానీ వాళ్ళ డ్రీమ్ మాత్రం డ్రీమ్ చేయాలి. ఎవరైనా స్పోర్ట్స్లో ఒక డ్రీమ్ చేయండి హైగా. అంటే నేను ఒక దేశానికి ఆడాలో, కంట్రీకి ఒక ఒలింపిక్లో డ్రీమ్ చేయండి. దాంతోపాటు ఆపర్చునిటీస్ ప్రకారం అవైల్ చేయండి, దొరికితే చేయండి. ఎడ్యుకేషన్తో పాటు మీకు స్పోర్ట్స్ ఉంటే మీకు 2 కాంబినేషన్ అప్హెల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్స్ నేను కూడా అడిగినాను, అంటే మనకు ఒక 30% స్పోర్ట్స్ పర్సన్ అంటే, ఎందుకంటే కార్పొరేట్స్లో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రెషర్స్ చాలా ఉందన్నమాట. టార్గెట్ మనం అపీల్ చేయవచ్చు. మోస్ట్ ఆఫ్ ది సూసైడ్, తర్వాత కంపెనీస్ చేంజ్ చేయడం. 10 years అవ్వగానే వాళ్ళు కంపెనీనే వదిలేస్తున్నారు, ఎందుకంటే ఆ ప్రెషర్ తట్టుకోలేదు. స్పోర్ట్స్ పర్సన్ అనగానే మేము ఎప్పుడు ఓడిపోతాం, మళ్ళీ వచ్చాగానే అరే నెక్స్ట్ టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం, అది వదిలేస్తాం. ఇప్పుడు నాన్ స్పోర్ట్స్ పర్సన్ అవన్నీ ఆ మనసులో తీసుకుని మెంటల్లీ ఇది అయ్యేసరికి లేదా చాలా షుగర్, బీపీలు రావడం జరుగుతుంది. అందుకనే కార్పొరేట్లో కూడా మీకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ఒక నేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండేసరికి దే హ్యావ్ వండర్ఫుల్ ప్రివిలేజ్ ఉంటుంది కూడా. ప్రివిలేజ్ ఆపర్చునిటీస్ కూడా స్పోర్ట్స్ పర్సన్ కార్పొరేట్లో ఉందని నేను. ఫైనలీ చెప్పండి, ఇప్పుడు ఇండియాకు ఒలింపిక్స్లో ఆ రికగ్నిషన్ వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హాకీ. ఇప్పటి వరకు చరిత్రలో 35 medalsలో 12 హాకీ నుంచి వచ్చాయి. అందులో 8 medals ఉన్నాయి. 6 కంటిన్యూస్గా గోల్డ్ మెడల్స్ సాధించారు. మాస్కో తర్వాత లాస్ట్ ఒలింపిక్స్లో జపాన్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబడితే బ్రాంజ్ సాధించారు. ఈ సంవత్సరం ఇండియన్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? టీం ఎలా ఉంది? బ్రాంజ్ నుండి కలర్ ఏమన్నా మారొచ్చా? అఫ్కోర్స్ టఫ్ గ్రూప్లో ఉన్నారు, గ్రూప్ ఆఫ్ డెత్లో ఉన్నారు, అందులో డౌటే లేదు. సో యాజ్ అ సీనియర్ ప్లేయర్గా, ఒలింపియన్గా ఇండియన్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అంటారు? అండి, మన కోచ్ ఆల్రెడీ బెల్జియం టీంకి కోచింగ్ ఇచ్చాడు. దాని తర్వాత మన పూల్ కొంచెం టఫ్ ఉంది, ఎందుకంటే అర్జెంటీనా వరల్డ్ టాప్ 6లో ఉన్నది, ఆస్ట్రేలియా వరల్డ్ ర్యాంకింగ్లో 6 ఉంది, అర్జెంటీనా 7 ఉంది, ఇండియా 3 ఉంది, బెల్జియం 1లో ఉంది. స్లోగా మనం స్టార్ట్ చేసుకొని దాన్ని మనం ఒక గెలిచి 3 points తీసుకుంటే బాగుంటుంది. ఆ ఫాస్ట్లో చేసేసి మనం ఫాస్ట్గా గెలవాలని ఒకటి ఫుల్ పోయేసి మనం అక్కడే మన హడిల్ మనకు పడి బ్రేక్ అయింది అనుకోండి, కాన్ఫిడెన్స్ లూజ్ అయింది. ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసి మనం ఆ ఇంప్రెషన్ని సక్సెస్గా తీసుకుంటే న్యూజిలాండ్ మ్యాచ్ ఇట్ విల్ బి వెరీ గ్రేట్ఫుల్. దాని తర్వాత అర్జెంటీనా మ్యాచ్ స్టెప్ బై స్టెప్ తీసుకొని అర్జెంటీనాతో మనం డ్రా అన్న ఏదైనా కొంచెం చేసుకొని బెల్జియంతో డ్రా చేసి అర్జెంటీనాతో ఒక పాయింట్ తీసుకుంటే మనం తప్పకుండా మనం గెలవచ్చు. అదే కాకుండా మన ప్లేయర్స్, మన డ్రాగ్ ఫ్లిక్కర్స్ ఉన్నాడు, అమిత్ కూడా మంచి డ్రాగ్ ఫ్లిక్కర్ ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, సంజయ్ ఉన్నాడు. వీళ్ళతో కొన్ని చిన్న చేసుకుంటూ ఎప్పుడన్నా మనకి ప్రాబ్లం ఉంది, లాస్ట్ మినిట్లో మనకి డైయింగ్ మినిట్లో షార్ట్ కనల్ దొరికితే అప్పుడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ పోయి తీసుకొని డ్రాగ్ ఫ్లిక్కింగ్లో, ఎందుకంటే ఒలింపిక్స్లో అన్ని పవర్ గేమ్ యాజ్ వెల్ యాజ్ డ్రాగ్ ఫ్లిక్కింగ్ మీదనే రిజల్ట్స్
ఉంది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పుడు వరల్డ్ లో కూడా బెస్ట్ డ్రాగ్ ఫ్లిక్కర్ అనమాట మన కెప్టెన్. ముఖేష్ జీ, ఇప్పుడు లైఫ్ బిగిన్స్ ఎట్ 40 అంటారు, యూ జస్ట్ క్రాస్ ఇప్పుడు 50 క్రాస్ అయినారు. మీ అటువంటి వాళ్ళకు లైఫ్ బిగిన్స్ ఎట్ 50 అంటారు, బికాస్ యూర్ స్టిల్ యాక్టివ్గా ఉన్నారు. ఇంకా యూ కెన్ స్టిల్ గివ్ యువర్ బెస్ట్ టు ది హాకీ. మిమ్మల్ని ఏ రోల్లో చూడవచ్చు ఒక అకాడమీతో పాటు కూడా? అంటే మెయిన్ థింగ్ అండి, నాకు గవర్నమెంట్ 5 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చిందండి. అది ల్యాండింగ్ ఫన్నల్లో ఎయిర్ ఫోర్స్లో వస్తుంది. అందుకనే నేను ఇప్పుడు సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను, సార్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ నాకు ఇచ్చినారంటే. మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు ఒలింపియన్స్, ఇప్పుడు గోపిచంద్ ఈజ్ ద సక్సెస్ అకాడమీ. ఎందుకంటే ఆయన ఈజ్ ద ఒలింపియన్, ఈజ్ ద అర్జున్ అవార్డ్, పద్మశ్రీ. దాని తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ యంగ్ జనరేషన్ చేసేసరికి ఈ గాట్ లారల్స్ టు ది కంట్రీ. అట్లాంటిది ఆల్ ఒలింపియన్స్ మేము మాట్లాడతాం కానీ మన ఉన్న ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ షేర్ చేసుకోమన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ నాకు 16 years ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నానంటే తప్పకుండా పిల్లలు ఇక్కడి నుంచి కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారవుతారని. అండ్ మీ అన్ని ఫ్యూచర్ ఎండివర్స్లో మేము గుడ్ లక్ తెలియజేస్తున్నాం. ఆకాశవాణి హైదరాబాద్ 75 years సెలబ్రేషన్ చేస్తున్నందుకు ఐ విష్ గుడ్ లక్ టు ది స్టాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం కూడా మీరు ప్రెషస్ టైం మాకు కేటాయించారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆకాశవాణి హైదరాబాద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తెలుగు పద్మాలు పద్మ పురస్కార గ్రహీత భారత హాకీ ఛాంపియన్ శ్రీ నందనూరి ముఖేష్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త స్పోర్ట్స్ జర్నలిస్ట్ శ్రీ సుధీర్ మహావాది. సహకారం కె సందీప్. నిర్వహణ శ్రీ అవధానుల శ్రీహరి.